Check. What's up, my rowdy boys and girls? టిక్ టాక్ బ్యాన్ చేశారు కదా, బ్యాన్ చేయడం గురించి మీరు ఏమనుకుంటున్నారు? మంచిది అనుకుంటున్నారు? దానివల్లనే కదా ఇప్పుడు గర్ల్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. బ్రేకప్స్ ఉండవు, ఏముండవు. టిక్ టాక్ ఉంటుంది, సరిపోతుంది, లైఫ్ అంతా కంప్లీట్ అనిపిస్తుంది. బ్రేకప్ ఈ లవ్లో ఏం అవసరం లేదు, టిక్ టాక్ చాలు. అవసరం లేదు, అసలు అబ్బాయిలే అవసరం లేదు. మా టిక్ టాక్ మేము భరిస్తాం అంతే. టిక్ టాక్ చేయడం వల్ల కొంతమంది సెలబ్రిటీలు కూడా అయ్యారు, చాలామంది అయ్యారు. చాలా మందికి టిక్ టాక్ వల్లనే క్రషెస్ ఉన్నారు. అదొక మంచిగా. మరి పబ్జి వచ్చినప్పుడు అబ్బాయిలకి ఎట్లా ఉంటుంది, బ్యాన్ చేస్తే మంచిగా అనిపించదు కదా. సో నాకు కూడా మంచిగా అనిపించదు. నా జీవితం వేస్ట్ అయినంత ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లేం లేదన్న, మంచి యూజ్ చేసుకుంటే ఏదైనా మంచిగా ఉంటుంది అన్న. మిగతా యాప్లు లేవా? వాట్సాప్ ఎందుకు పోలేదు, అంతే. ఫేస్బుక్ ఎందుకు పోలేదు? ఈ టిక్ టాక్ అన్ని యాప్లు ఉన్నాక ఈ టిక్ టాక్నే టార్గెట్ ఎందుకు చేశారు? అంతే కదా, తెలుసుకోవాలి కొద్దిగా. అందుకని ఇక టిక్ టాక్ మ్యాక్సిమం హ్యాపీ. ఇక నా రిక్వెస్ట్ ఏంటంటే టిక్ టాక్తో పాటు పబ్జీ కూడా తీసేస్తే ఇంకా బెటర్, హ్యాపీ, చాలా హ్యాపీ. ఎందుకంటే పబ్జీ మన బ్రదర్స్ ఎంతమంది చూసుంటారు, దానివల్ల చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇక దీంతో పాటు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక పబ్జీ కూడా తీసి పడదొప్పితే అయిపోతుంది, దరిద్రం వదిలిపోతుంది. కొంతమంది అయితే చాలా ఫీల్ అవుతున్నారు, లవర్ పోయిందని అంత ఫీల్ పడుతున్నారు, అది లేకపోతే చర్చ అయిపోతాం అంటున్నారు కొంతమంది. అది ఏం లేదు అన్న, ఇది ఏముంటుంది అంటే అందరూ అట్లనే చెప్తారు. కొంచెం వెళ్ళిన తర్వాత టిక్ టాక్ ఒక యాప్ బంద్ చేసింది కదా గవర్నమెంట్, ఇది మంచిగానే చేసింది. నాది ఉంది అట్లేనే అన్న. అది కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు, కామెంట్లు పెడుతున్నారని. ఇంకా కొంతమంది చిల్లర ఉంటారు కదా, వాళ్ళు 2-3 టిక్ టాక్లు చేసి ఏదో సెలబ్రేట్ అయినట్టు ఫీలింగ్ అవుతారు. టిక్ టాక్ బంద్ చేసి మంచి పని చేసింది, మాకైతే హ్యాపీగా ఉంది. ఆ టిక్ టాక్ వల్ల కొంతమంది సెలబ్రిటీలు కూడా అయ్యారు, యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ ఇవి కూడా జరుగుతున్నాయి. అక్కడ ముంబై వాళ్ళు అయ్యారు సెలబ్రిటీస్, ఇక్కడ వాళ్ళు చిల్లర చేసి మళ్ళీ సెలబ్రిటీ అనుకుంటారు. అందరూ ముంగట్లా కొంచెం రూబాబ్ అనేది నడుస్తుంది. పని చేసి మంచి పని చేసిరు అన్న. పబ్జీ వచ్చింది కదా, పబ్జీ ఆడుతుంది. మాకు నార్మల్ స్పోర్ట్స్ ఉంది, మేము స్పోర్ట్స్ ఆడుకుంటాం. టిక్ టాక్ కోసం టైం లేదు, టిక్ టాక్ కోసం టైమే లేదు. అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా అమ్మాయిలు అయితే మరీ ఘోరంగా ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. ముందు ఫేస్బుక్లో అమ్మాయిలు ఫోటోలు పెట్టాలనికే ఇబ్బంది పడేటోళ్ళన్న. ఈ మధ్య టిక్టాక్లో మొత్తం డ్యాన్స్లు వేస్తున్నారు. ఇది లేకపోతే ప్రశాంతంగా బతికారు కదా చాలా రోజులు. ప్రశాంతంగా బతికాము మేము. అసలు అమ్మాయిల కంటే బ్రేకప్స్, అబ్బాయిలు బ్రేకప్ చెప్పడం వల్ల వాళ్ళ బిహేవియర్, వాళ్ళ సూసైడ్ ఇవన్నీ ఆగిపోయాయి. వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దట్. లేకపోతే అబ్బాయిలకి రోజు అలవాటే కదా. ఫోటో పెట్టడానికి ఇబ్బంది పడేటోళ్ళు అన్న. ఇప్పుడు ఎందుకు మళ్ళీ టిక్టాక్లను పెట్టేసి మొత్తం బాడీ మొత్తం ఎక్స్పోజింగ్ చేస్తున్నారు? ఆమె చూడలేదనే ఉద్దేశంతో కూడా చేస్తున్నాను కొంతమంది మాట్లాడుతున్నారు. ఆడమే భయ్యా, చూడడమే అన్నీ ఉండాలి కదా. కొంత అందరూ లైఫ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది అన్న. ఫ్యూచర్ అందరిది వేస్ట్ అయిపోతుంది. అందరూ ఏం చేస్తున్నారు, ఎగ్జామ్ ఉంటే ఏముంటే ఏం చేస్తలే, ఓన్లీ టిక్ టాక్లోనే ఉంటారు, వీడియో చేస్తున్నా. అదే టిక్టాక్ ఏముందన్న, గోడ మీద ఆడబెట్టేసి డ్యాన్స్లు వేయడం. పబ్జీ ప్రశాంతం ఉంటుంది అన్న పబ్జీలో. అది యాక్చువల్లీ టిక్టాక్ అనేది మన యూత్ జనరేషన్లో ఎంజాయ్ చేసుకోవడానికి, కొన్ని మనకు ఎలా ఉండాలి అందరితో ఏందని తెలవడానికి చేశారు. కానీ కొన్ని అనువైన కార్యాల వల్ల కొందరు చనిపోయారు, దానివల్ల ఒక స్నేహితుడు చనిపోయాడని బ్యాన్ చేశారు. కానీ టిక్టాక్ అనేది మనకు అనుకూలంగా వాడుకోవాలి, కానీ ప్రాణాన్ని తెగించి తీయడం అది కరెక్ట్ కాదు. అందుకే నాకు తెలిసి పై వాళ్ళు ఆ డిసిజన్ తీసుకున్నారేమో అని అనుకుంటున్నాను. ఆ డిసిజన్ అయితే 90% కరెక్ట్, 10% అయితే యూత్కి చాలా డిసప్పాయింట్ విషయమే అది. టిక్ టాక్ బ్యాన్ చేస్తేనే మంచిగా అయిపోయింది. ఎందుకంటే టిక్ టాక్లో అందరూ ఏం హాలిడేస్ ఉంటే ఏదైనా ఉంటే వెళ్తారు కదా, వీడియో చేయడానికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళి ఏం చేస్తుందంటే టిక్ టాక్ వీడియో తీసడానికి వెళ్తే కొంతమంది చచ్చిపోతుంది, ఏమేమవుతుంది. మంచిగా చేసింది టిక్ టాక్ బ్యాన్ చేసి. అసలు అవసరం ఏముందో బ్యాన్ చేయాల్సింది అసలు అర్థమే కాలేదు. ఏదో ఇంట్లోనే టైంపాస్ కోసం చూస్తుండ్రు, చేస్తుండ్రు, దాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఏముందో నాకు అర్థమే కాలేదు. దానివల్ల చాలా అనర్థాలు వచ్చినాయి, గొడవలు జరుగుతున్నాయి, కొంతమంది చనిపోతున్నారని అందుకు బ్యాన్ చేశాను అంటున్నారు. మరి మీరు? ఏమో అలాంటి ఏదో 2-3 చేస్తారు అని చెప్పి ఇక అందరిది బ్యాన్ చేయాల్సిన అవసరం ఏముందో నాకు ఇంకా అర్థం కాలేదు. మంచిగా యూజ్ చేసుకుంటే బెటరే. ఇప్పుడు దాన్ని చెడ్డుగా యూజ్ చేసుకున్నారు కాబట్టి ఇట్లా బ్యాన్ చేశారు. ఒకవేళ మంచిగా యూజ్ చేసుకుంటే ఆ పరిస్థితికి చెడ్డగా అంటే ఎలా యూజ్ చేస్తారు? ఎలాగంటే ఇక కొంతమంది ఎక్స్పోజింగ్, కొంతమంది బూతులు. ఇక మ్యాక్సిమం నాకు తెలిసిన 90-80% బూతులే ఉంటుంది దాంట్లో, కామెంట్ల వల్ల. వాళ్ళు మంచి చేయండి, ఏదో ట్రై చేస్తాను కదా, ట్రై చేయని కాకుండా ఎవడో ఒకడు కామెంట్ పెడుతూనే ఉంటాడు. ఇక ఆ కామెంట్ బ్లాక్ చేసిన దగ్గర పోయినట్టుది, ఆడు తీసుకొని కోట్లు వేసిండు, దెబ్బకి బ్లాక్ అయింది. అంటారా? కొంచెం యాక్టింగ్ కొంచెం నేర్చుకొని బాగుంటుంది, కొంచెం లిప్ రీడింగ్ కానీ ఏదైనా కొంచెం బాగుంటుంది దాంతో. అలాంటి వీడియోస్ కాకుండా మంచి జనాలకు కొంచెం అంతే.
అంతే. కొంతమంది ఇప్పుడు దాన్ని కూడా బ్యాన్ చేశాను అన్నారు కానీ కొంత రన్ అవుతుంది. అదే దీన్ని జస్ట్ బ్లాక్ చేశారు అంతే. 23కి ఏదో అనౌన్స్మెంట్ ఉంది కదా, జస్ట్ బ్లాక్ చేస్తారు. దాన్ని మొత్తం తీసి పడదప్పితే అయిపోతుంది. దాంతోపాటు పబ్జీ కూడా తీసేస్తే అందరు హ్యాపీగా ఉంటారు ఇక.